నేటి వాక్యాంశానికై హోషేయ పుస్తకం దానియేలు ప్రక్కలో ఉంటుంది. హోషేయ పుస్తకం చివరి అధ్యాయమైన 14వ అధ్యాయం 5వ వచనం. హోషేయ పుస్తకం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు చాలు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును చాలు. ప్రియమైన దేవుని సంగమా, మీరు గమనిస్తే ఆది నుండి కూడా దేవుడు అంటే తండ్రి అయిన దేవుని యొక్క మనస్సు ఎలాంటిదంటే ఆయన మనతో ఉండాలని, తాను మనతో గడపాలని, తాను మనసుతో కలిసి నడవాలని ఆశపడుతూ ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఒక కన్న తండ్రికి 10 మంది బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ తండ్రి ఆ 10 మంది బిడ్డల మధ్యలో ఉంటూ జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. ఒక 10 మంది బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తండ్రికి అలాంటి ఆలోచన, ఆశ ఉంటే తండ్రి అయిన దేవునికి ఇంకెలా ఉంటుంది? ఆమేన్. ప్రతి తండ్రి ఆశ వయసు పైబడే కొద్దీ నేను పిల్లల మధ్యలో ఉండాలి, నా పిల్లల మధ్యలో నేను బ్రతకాలి అని ఆశపడుతూ ఉంటాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా విశేషంగా తన బిడ్డల మధ్యలో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. మనం ఆయన మొదటిగా తన చేతి పని అయినటువంటి ఆదాముతో ఆయన ఏదైనా వనములో సంచరిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. అలాగే నేను ఉన్నటువంటి మనందరితో కూడా ఆయన సంచరించాలని, మనతో మాట్లాడాలి అని మనల్ని బట్టి దేవుడు ఆశపడుతూ ఉంటాడు. సహజంగా మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి జీవిత ప్రయాణంలో కొంతమంది కొంతకాలం మనతో బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే లోకములో ఏ బంధము కూడా, ఏ బాంధవ్యము కూడా అది శాశ్వతమైనది కాదు. నీ బ్రతుకులోనైనా లేక నా బ్రతుకులోనైనా శాశ్వతమైనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది యేసయ్యతో ఉన్నటువంటి బంధం మాత్రమే. యేసయ్యతో ఉన్నటువంటి బంధం ఎలాంటిదయ్యా అంటే మనం మరణించేంత వరకు మనతో ఉండేటటువంటి బాంధవ్యం మాత్రమే కాదు, మనం మరణించిన తర్వాత కూడా యుగయుగాలు మనతో ఉండేటటువంటి బాంధవ్యం మనం ఆరాధిస్తున్నటువంటి మన యేసు ప్రభువారిది. ఎందుకు అంటే నీతో ఉన్నటువంటి దేవుడు ఆవిరైపోయే దేవుడు కాదు, దూరం అయిపోయే దేవుడు కాదు, నీ మరణం వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ నేను అతనికి వందును అంటే అంటే దాని ఇజ్రాయేల్ గురించి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి వందును అంటాడు. కానీ తమిళ్ బైబిల్లో ఇస్రాయేలు అని క్లియర్గా ఉంటుంది. నాను ఇస్రాయేలుకు పని అయిపోలే ఇరిపోయింది. చదవమ్మ తమిళ్లో చాలు. తెలుగులో నేను అతనికి అంటాడు, కానీ తమిళ్లో ఏమంటాడు? కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ బీ యాజ్ ద డ్యూ టు ఇజ్రాయేల్ అంటాడు. అంటే తమిళ్లో, మలయాళం, నేను రాత్రి కన్నడ, తమిళ్, మలయాళం అన్నీ చూసా. అంటే తెలుగులో మాత్రం నేను అతనికి అని ఉంది, కానీ మిగతా ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్లో ఇజ్రాయేల్ అనేటువంటి మాటని అందులో పొందుపరచి ఉన్నారు. అంటే దేవుని సంతానమైనటువంటి, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలులను బట్టి చెబుతూ ఉన్నాడు దేవుడు మాట. నేను ఇశ్రాయేలులకు మంచు ఎలాగైతే చెట్టుకుంటుందో నేను అలాగా ఉంటాను అంటాడు. మంచు అనేది ఒక ఉత్తేజం, మంచు అనేది ఒక పునరుత్థానానికి అదొక చిహ్నమై ఉంది. మీరు గమనించండి, వర్షం ఉంటేనే కాదు, కొన్ని మొక్కలు మంచు కురిసినా కూడా ఆ మంచు ద్వారా ఉన్నటువంటి తేమని పుణికి పుచ్చుకొని అవి జీవిస్తాయి. వర్షం వస్తేనే బ్రతుకుతాయి అనేది లేదు, ఆ మంచులో ఉన్నటువంటి ఆ తేమని తీసుకొని కూడా బ్రతికేటటువంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ నేను చెట్టుకు ఎలాగైతే మంచు ఉంటుందో అలా ఉంటున్నటువంటి దేవుడు ఇక్కడ అంటాడు. యెషయా పుస్తకం హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును అంటాడు. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నేను ఒక చెట్టుకు మంచు ఎలాగైతే ఉంటుందో ఆ మంచు కదా ఉన్నట్టు నేను మీకు ఉంటాను. ఒకవేళ మధ్యాహ్నం అయితే మంచు ఆవిరైపోవచ్చేమో, కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఆవిరైపోయే దేవుడు కాదు, ఆయన దూరం అయిపోయే దేవుడు కూడా కాదు. ఈరోజు ఒక చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను అలా నీకు ఉంటానన్నాడు. దావీదు అంటాడు, అయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు. ఒక చెట్టుకి వచ్చినటువంటి మంచు ఆ చెట్టుని జీవింపజేస్తుంది. తల అంటుకున్నటువంటి నూనె ఆ తలలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలకు జీవాన్ని ఇస్తుంది. అలాగే అంటే చెప్తా ఉంటారు, నువ్వు నూనె పెట్టుకుంటే నీ కళ్ళు బాగుంటాయి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అంటారా. ఇవన్నీ కూడా దేవుడు మర్మముగా ఒక మనిషితో నేను నీకు ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేటటువంటి నిదర్శనాలు అయి ఉన్నాయి. ఇక్కడ అంటాడో నీవు ధైర్యము విడిచిపెట్టద్దు అంటాడు. నువ్వెందుకు ధైర్యాన్ని విడిచిపెట్టాలి? సహజంగా మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, లేదంటే మన కుటుంబ జీవితంలో అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబు రానప్పుడు మనం కొన్నిసార్లు భయపడతా ఉంటాం, కొన్నిసార్లు బాధపడతా ఉంటాం. ఏంది మనం ప్రార్థన చేస్తే జవాబు రాలేదు, ఏంటి నా పరిస్థితి ఇంతేనా, నా కుటుంబ పరిస్థితి ఇంకింతేనా అని నువ్వు బాధపడుతూ ఉంటావు. కష్టాలు వచ్చినంత స్పీడ్గా ఆశీర్వాదాలు రావు. ఎట్లా? కష్టాలు వచ్చినంత స్పీడ్గా ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదాలు కొంచెం నిదానంగా వస్తాయి. నువ్వు స్విచ్ చేసావు, ఆన్ ద స్పాట్ ఫ్యాన్ తిరుగుతుందా తిరగదా? నువ్వు స్విచ్ ఆఫ్ చేయి, అదే స్పీడ్ తాగిపోద్దా ఫ్యాను? స్లోగా 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 ఆరిపోతుంది. నీ కష్టాలు అంత స్పీడ్గా వస్తాయి, కానీ ఆశీర్వాదాలు నిదానంగా 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 వస్తాయి. ఆమేన్. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళావు, వాళ్ళు సహాయం చేస్తానని మాట ఇచ్చారు, తర్వాత వాళ్ళు నీ ఫోన్ రిసీవ్ చేయకపోవచ్చు, వాళ్ళు నేను పట్టించుకోవచ్చు, నువ్వు వెళితే నువ్వు దాక్కోవచ్చు. ఇవ్వటానికి లేదు అనటానికి నీకేమి చెప్పాలా, ఏ కారణం చెప్పాలా అని వాళ్ళు ఏం చేస్తారు, నీకు ముఖం చాటేయచ్చు. కానీ యేసు ప్రభువారు నీకు ఎందుకు ఇవ్వలేదో దానికి కారణాన్ని కూడా నీకు చెప్తాడు. ఆమేన్. నీకు నేను ఈ పలానా విషయాన్ని బట్టి నేను ఆస్వాదించలేకపోతున్నానని ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. కానీ ఇక్కడ అంటాడో నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటాడు. ధైర్యాన్ని మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే ధైర్యానికి అనుసంధానమైనటువంటి విశ్వాసం అని ఏదైతే బైబిల్ పదం ఉందో నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. కాబట్టి మీరు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని వేటిని కూడా మీరు విడిచిపెట్టొద్దు దేవుని పట్ల అంటాడు. ఎందుకంటే ఆయన ఒక చెట్టుకు మంచి ఎలాగుంటుందో ఆయన నీతో ఉంటాడు. మీరు గమనిస్తే జీవితంలో మన జీవితంలో మనతో ఎవ్వరు శాశ్వతంగా ఉండరు. ఒకరు మనతో శాశ్వతంగా ఉండేది కాదు, మనకు మనమే శాశ్వతం కాదు, ఎవరికి వారు శాశ్వతం కాదు. నిన్నటి వరకు నువ్వు నా ప్రాణం అంటావు, తెల్లవారితే కనపడు. అసలు నీతో మాట్లాడకపోతే నేను ఉండలేను అంటాం, తెల్లవారితే ఏమైపోతామో తెలియదు. ఇలా మాట్లాడినటువంటి వారే విడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాం, తెల్లవారితే. కానీ ఇలాంటి బాంధవ్యాలన్నీ కొన్ని సంవత్సరాలు బాగా గడిచి వాళ్ళు మనం బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్ని విషయాల్లో ఏక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆ బంధం తెగిపోయిందంటే మన చుట్టూ వెలుగున్నా కూడా కొన్ని కోట్ల నక్షత్రాల కాంతి ఉన్నా కూడా నువ్వు ఎలాగుంటుందంటే ఒకసారి ఆ బంధం తెగిపోతే నువ్వు చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నీ మనసుకి. అవునా కాదా? ఆ బంధం ఉన్నటువంటి నీకే అలా అనిపిస్తే ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన నిన్ను తయారు చేస్తూ ఎన్నో ఆశలు ఎన్నో కలలుగా నిన్ను తయారు చేస్తే నువ్వు ఆయనకి దూరం అయితే ఇంకా ఆయనకి ఎంత ఇదిగా ఉంటుంది దేవునికి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఏ బంధము కూడా శాశ్వతంగా దేవుని బంధము తప్ప. నువ్వు 9 నెలలు గర్భంలో నీ బిడ్డను మోసి కుమారుడో కుమార్తె అని కలలగని
వాళ్ళు కుమారుడని కొంతమంది అంటే మురిసిపోయి, వీళ్ళు కుమార్తె అంటే మురిసిపోయి, నీ బిడ్డ కొరకు జన్మించబోతున్న నీ వారసత్వం కొరకు నువ్వు ఎన్నో ప్రయాసలు పడి ఒక బిడ్డకి తన తల్లి జన్మనిచ్చిన తర్వాత కొట్టి తిట్టి తినిపించి అబద్ధాలు చెప్పి అదిగో బూచోడు ఇదిగో సందమామ అని చెప్పి ఏదేదో చెప్పి వాడికి అన్నం పెట్టి పెద్దోడిని చేసి పెంచితే, అది కుమార్తె అయినా కుమారుడైనా, అల్లుడు వచ్చిన వెంటనే కుమార్తె అల్లుడిని తీసుకొని వెళ్ళిపోతుంది. కుమారుడికి పెళ్లి చేసిందే కోడలు కుమారుడిని తీసుకొని వెళ్ళిపోతుంది. జన్మనిచ్చింది ఎవరు? తల్లి. కానీ కుమార్తెకి అల్లుడు వచ్చిన వెంటనే, కుమారుడికి కోడలు వచ్చిన వెంటనే ఇక్కడ నిలబడింది ఎవరు? నీతో నిలబడింది తండ్రి అయిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. అంటే ఏ బంధం నీతో నిలబడదు. మనం ప్రమాణాలు చేసి మంగళసూత్రం కట్టించుకొని మనం ఒక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఆ బంధము కూడా కొన్ని సంవత్సరాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు శాశ్వతము కానిటువంటి బంధం అది కూడా. కానీ ఏదైనా శాశ్వతమైనటువంటి బంధం ఉంది అంటే, శాశ్వత కాలం నిన్ను నేను ప్రేమిస్తానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు నేను మనందరం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ప్రభువు వారు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకం ఎలాగుంటుందంటే, డబ్బులుంటే ఒకలాగా ఉంటుంది, డబ్బులు లేకపోతే ఒకలాగా ఉంటుంది. డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా. కానీ ఇప్పుడు ఎవరైతే డబ్బులు పెట్టుకొని ఎవరినైతే లెక్క చేయకుండా ఉంటారో వాళ్ళు కూడా ఒకానొక రోజు డబ్బులు లేక ఎంతమందిని అడుక్కున్నారో అది వాళ్ళకి జ్ఞాపకానికి రాదు. ఒకసారి ఒక వ్యక్తి మన దగ్గరికి ఒక అవసరాన్ని బట్టి వచ్చినప్పుడు ఆ అవసరాన్ని మనం గుర్తించగలిగితే మనం నిజంగా ధన్యులం. మనం ఎప్పుడు ఆ అవసరాన్ని గుర్తించగలమంటే, మనం పూర్వ దినాలలో కష్టపడి ఉంటాం చూసారా, మన చేతిలో డబ్బులు లేక ఎంతమందిని మనం అడిగి ఉంటామో, ఎంతమంది దగ్గర చేతులు దాచి ఉంటామో, ఎంతమందికి ఫోన్లు చేసి ఉంటామో, ఎన్ని గడపలు దెక్కుంటామో, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఒక అవసరత్వం మనకు వచ్చిన వ్యక్తిని బట్టి మనకు అతని మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఆమేన్. సహాయం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకనొక రోజు ఈ విధంగా నా అవసరాన్ని బట్టి నేను కూడా తిరిగాను అని. ప్రతి మనిషి జీవితంలో అవసరం వస్తుంది. కానీ ఈరోజు ఆ బంధాలు అనేది లేదు, ఆ ప్రేమ అనేది లేదు. కానీ మాట మార్చకుండా చెప్పిన మాట మీద నిలబడి, చెప్పిన వాగ్దానాల మీద నిలబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు మాత్రమే. ఆమేన్. నువ్వేం చేయాలంటే యేసు ప్రభు వారి పట్ల నీ నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నా ప్రభు ఒక చెట్టుకు మంచు ఎలాగైతే ఉందో నా ప్రభు నాతో అలాగున్నాడు. తామర పుష్పం ఎలాగైతే పెరుగుతుందో అలా నేను ఖచ్చితంగా అభివృద్ధి నొందుతాను అని ఆ ధైర్యం నీకు ఉండాలి. ఆ ధైర్యం నీకుంటే తప్పకుండా ఏదో ఒకరోజు దేవుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీతిమంతుడు 7 మారులు పడినను తిరగాలేస్తాడు అంటాడు. నీలో ఏముండాలి? నీతి ఉండాలి. మీరు గమనిస్తే చాలాసార్లు చెప్పాను, థామస్ ఆల్విన్ ఎడిసన్ అనుకుంటా కదా, ఆయన ఏం చేశాడు? బల్బును తయారు చేశాడు కదా. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? ఒకసారి 1599 సార్లు, 2009 సారి కూడా ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఎన్నోసారి? 2099 సారి కూడా 1-2 సార్లు పనికి రాదంటాం.